హీరో తరుణ్ రొమాంటిక్ హీరోగా తెలుసు. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన నటుడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి నువ్వే కావాలి సినిమాతో తొలిసారి హీరో అవతారం ఎత్తిన తరుణ్ ఆ తర్వాత కొన్ని తప్పటడుగులు వేయడంతో ప్రస్తుతం కెరియర్ ను పోగొట్టుకుని ఇండస్ట్రీ నుంచి మాయమైపోయాడు. అలాంటి స్టార్ హీరోయిన్ రోజారమణి కొడుకు అయిన తరుణ్ కి ప్రస్తుతం 42 ఏళ్లు. 2014 వరకు వరుస సినిమాల్లో నటించిన తరుణ్ 2018లో ఇది నా లవ్ స్టోరీ అనే సినిమాతో చివరిసారిగా కనిపించాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా అతడి కెరియర్ మాత్రం ముందుకు కదలడం లేదు. తరుణ్ మామూలుగా చాలా సౌమ్యుడనే పేరున్నవాడు. ఒక ఆర్తి అగర్వాల్ తో ప్రేమ వ్యవహారం తప్పితే పెద్దగా కాంట్రవర్సీలు ఏవీ లేవు. ఎంతో పెద్ద స్టార్ హీరో అవుతాడు అనుకున్నా కూడా ఎందుకో అతడికి హిట్స్ అందుకోలేకపోయాడు. నువ్వే కావాలి సినిమా చాలా పెద్ద హిట్ అయ్యాక అతడు స్క్రిప్ట్స్ ఎంపికలో పొరపాట్ల కారణంగా ఫ్లాప్ల సినిమాలను ఎంచుకొని తప్పు చేసినట్టుగా ఇండస్ట్రీ భావిస్తోంది. తరుణ్ సినిమాలు పెద్దగా లేకపోవడంతో స్విట్జర్లాండ్ లో ఉన్న తన ఇంట్లోనే ఎక్కువగా ఉంటున్నాడు. సమ్మర్ హాలిడేస్ లో కుటుంబం మొత్తం కూడా అక్కడే ఉంటారు. అయితే బయట ప్రపంచానికి తెలియని విషయం ఏంటంటే బాగా పూజలు చేస్తాడు. అది మామూలుగా కూడా కాదు. అతడు పూజ చేశాడంటే ఇంట్లో అగరత్తుల పొగకు మనుషులు కూడా కనిపించరట. ప్రతి మంగళవారం నిష్ఠ ఉపవాసం ఉంటాడట. అసలు ఆ రోజు పచ్చి మంచినీళ్లు కూడా తాగడట. అయితే ఒకరోజు స్విట్జర్లాండ్ లో తన గదిలో ఎక్కువ సంఖ్యలో అగరబత్తులను వెలిగించడంతో పొగ మొత్తం రూమ్ నిండా నిండిపోయి ఫైర్ అలారం మోగి అక్కడకు పోలీసులు వచ్చారట.